గద్దర్ అవార్డులకు విధి విధానాలు ఖరారయ్యాయని ఏప్రిల్లో వైభవంగా అవార్డుల వేడుక జరగనుందని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. తెలుగుతో పాటు ఉర్దూ సినిమాలకు అవార్డుల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. గతంలో సింహ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని పేర్కొన్నారు. 2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాదికి ఒక్కో సినిమాకు గద్దర్ అవార్డు ఇవ్వనున్నట్లు దిల్ రాజు వెల్లడించారు. 2024లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి ఈ గైడ్ లైన్స్ ని అందజేసేలాగా ఇటు ఎఫ్డీసీ అండ్ మీడియా ద్వారా చేస్తున్నాం. 2024లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ 1-2 మార్పులు జరిగాయి. మెజారిటీగా అలాగే ఉన్నాయి. దాంతోపాటు పైడి జయరాజ్ గారి పేరు మీద అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది. బెస్ట్ ఫిలిం అవార్డు అదొకటి యాడ్ అయింది. ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలిం కి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.